జనరల్‌గా కొంతమంది నేను బాగా డబ్బు సంపాదించగలను అనుకుంటారు. ఇంకొంతమంది మనకి డబ్బు సంపాదించే సత్తానే లేదు అనుకుంటారు. కానీ అవును. మీరేమో డబ్బు కొంతమంది కాదు అందరూ సంపాదించొచ్చు అంటారు. స్కిల్ అండి. మనీ మేకింగ్ ఈజ్ ఎ స్కిల్. హ్మ్. అది ఎవరైనా నేర్చుకుంటే వస్తుంది. కానీ కొంతమంది ఏమంటారంటే కర్మ అండి అంతా నా తలరాత అండి. అది ఉంటే కదా వచ్చేదంటారు. ఓహో! బట్ అది కూడా మార్చుకోవచ్చండి. కర్మ అంటే ఎప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది ఏం చేస్తారంటే కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకం అంటారు. లేదండి. హ్మ్. సరిగ్గా అర్థం చేసుకుంటే కర్మ సిద్ధాంతము, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఒకటే. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? మనం ఏదైతే ఇస్తామో హ్మ్. తిరిగి పొందుతాం అంటాది. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఏం చేస్తదంటే, మనం ఏదైతే ఇస్తామో తిరిగి అదే మనకొస్తదని చెప్తుంది. ఓకే. మనం ఎటువంటి ఆలోచనలైతే చేస్తామో అటువంటి జీవితమే మనకొస్తుందని చెప్తుంది. కర్మ సిద్ధాంతం కూడా ఆల్‌మోస్ట్ సేమ్ అండి. హ్మ్. కానీ ఇక్కడ కర్మ సిద్ధాంతం కొంతమంది ఏం చేస్తారంటే, అంతా నా తలరాత, నా తలరాత బట్టే అది జరిగిపోతది. ఇక నా జీవితాన్ని మార్చుకోలేనని కొంతమంది అనుకుంటారు. హ్మ్. హ్మ్. కానీ చాలా మిస్‌గైడ్ అవుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే. అయితే నేనేమంటానంటే, మన తలరాత మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే అది రాసుకున్నది కూడా ఎవరండి? మనమే రాసుకుంటాం. హ్మ్. నా జీవితం ఇలానే ఉండాలని రాసుకున్నప్పుడు అలాగే ఉంటుంది. అంటే గతం తాలూకు యొక్క ఆలోచన యొక్క ప్రభావమే ఇప్పుడు నీ ప్రస్తుత జీవితం. నేనేమంటానంటే మార్చుకోవచ్చు మన జీవితం. నిన్న ఉన్నట్టు ఈ రోజు ఉందండి చెప్పండి దీప గారు ఉందా? లేదు గదా! ఉండదు మారుతుంది ఆబ్వియస్‌గా. గదా! ప్రతిదీ హ్మ్. మారుతుంది. ఒక మార్పు తప్పిస్తే ప్రతిదీ మారుతుంటుంది. అలాంటి మారేటప్పుడు నీ జీవితం ఎందుకు మారదు? ఈ చిన్న కష్టానికి ఎందుకంత దిగులు పడుతుంటావు? మారదా? అన్నీ గడిచిపోతాయండి. ఒకవేళ ఇంకా నాకు గడిచిపోవట్లేదు సింపుల్ టెక్నిక్ చెప్పానండి దీప గారు. ఎలాంటి ఇష్యూస్ వచ్చినా, డిఫికల్ట్ సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తుంటే ఏమనుకోవాలంటే ఇది గడిచిపోతుంది. ఇది గడిచిపోతుంది. ఇది గడిచిపోతుంది.